పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాళ వార్తా పత్రికలోని ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. మా పాలనలో బంధు ప్రీతికి తావు లేదు, కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారు, స్వార్థ రాజకీయాల కోసం ప్రగతిని అడ్డుకుంటున్నారు. తెలంగాణ సమాజం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. సో ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రజాకర్ల దారుణాలు పహల్గాం దాడి లాంటివే, ఎవరో చెబితే ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు, 1000 డ్రైవర్లు, 743 శ్రామిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదలైనట్టు తెలుస్తుంది. ఒకే పిట్టకి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకే ఉత్తర్వుకి 16 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటిదాకా ముందడుగు పడనివి ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. డిపిఆర్ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. వినియోగంలో ఉన్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల సామర్థ్యం కూడా పెంపు కానుంది. కార్య సాధకుడు మోదీ పుట్టిన రోజున ప్రధానికి శుభాకాంక్షలు వెలువ, సేవల్ని కొనియాడిన రాష్ట్రపతి ప్రపంచ నేతలు. సో ఇమేజ్ లో చూసుకున్నట్లయితే తార్లో బుధవారం ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేస్తున్న ప్రధాని మోదీ. గ్రూప్ 1 అంశానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఉంది. యువతతో పెట్టుకుంటే పతనమే, గ్రూప్ 1 లో అవకతవకలకు బాధ్యులు ప్రభుత్వానిదే. మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టీకరణ. సో అదే గ్రూప్ 1 కి సంబంధించి మరింత అప్డేట్ ఇది పొంతనలేని తీర్పు, పిటిషనర్ల సందేహాలన్నీ నివృత్తి చేశాం, రీవాల్యుయేషన్ కు నిబంధనలు అనుమతించవు, సింగిల్ జడ్జ్ తీర్పును రద్దు చేయండి. హైకోర్టు డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్సీ అప్పీల్ కూడా దాఖలు చేశారు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధానంగా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. గన్ పార్క్ లో తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మరిన్ని కామెంట్స్ చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసినవి. ఫామ్ హౌస్ లో దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తాం, గత ప్రభుత్వంలో హైదరాబాద్ ను గేట్వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చేశారు అంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. తెలంగాణ విమోచన దినోత్సవ సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు జ్ఞాపిక అందజేస్తున్న కిషన్ రెడ్డి. ఇక హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మెట్రో రైల్ నుంచి ఎల్ఎన్టీ అవుట్, వెళ్లిపోతానంటే ప్రభుత్వమే తీసుకునే యోచన, 6000 కోట్లు ఇస్తే గుడ్ బై చెబుతామంటూ ఎల్ఎన్టీ లేఖ. సో మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకారం లేకపోవడంపై సర్కార్ అసంతృప్తి, మొదటి దశ ఆస్తుల నిర్వహణ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై మళ్లీ కుంభవృష్టి, రాత్రి 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం, చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి వరద నీళ్లు. మియాపూర్ హైవేపైకి కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు. ముషీరాబాద్ లో 15 సెంటీమీటర్లు, మోండా మార్కెట్ లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం, అప్రమత్తంగా ఉండండి అధికారులకు సీఎం ఆదేశం. సో మావోయిస్టులకు సంబంధించిన ఒక లేఖల విషయం అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. లేఖల కలకలం. మావోయిస్టుల లేఖలు నిజమైనవేనా? ఆయుధాలు వదిలేందుకు సిద్ధమయ్యారా? ఏది అసలు ఏది నకిలీ? ప్రజా సంఘాలు, మాజీ మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు. అదంతా మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. చీలిక దిశగా మావోయిస్టు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈవీఎం పై అభ్యర్థుల కలర్ ఫోటోలు, సులభంగా చదివేలా పెద్ద అక్షరాలతో పేర్లు, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు, అన్ని రాష్ట్రాలు యూటీల ఎన్నికల కమిషనర్లకు లేఖలు. ఇక సాక్షిలో చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధానంగా నిన్న జరిగిన వేడుకకు సంబంధించిన ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించిన అంశాలే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సమూలంగా మార్చేద్దాం, సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొద్దాం, ఈ విధానం వచ్చే 25 ఏళ్ల వరకు దిశా నిర్దేశం చేసేలా ఉండాలి అంటూ కూడా సీఎం కామెంట్ చేశారు. తెలంగాణ విద్యా విధానం ఖరారు కమిటీ సమావేశంలో సీఎం కామెంట్స్ ఇవి. ఇక మోడీ కామెంట్స్ చూసుకున్నట్లయితే దేశ ఐక్యతకు ప్రతీక, హైదరాబాద్ లిబరేషన్ డే అంటూ కూడా కామెంట్ చేశారు. నవభారత్ బెదరదు, ఇది నవభారతం, అణ్వాయుధాలతో మనల్ని భయపెట్టలేరు, ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాదు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా అమలవుతున్న ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్, అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచినట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడి. 477 ఆసుపత్రుల్లో 62 మాత్రమే సేవలను నిరాకరించాయన్న ప్రభుత్వం. ఇక వెలుగు చూసుకుంటే ఇక్కడ కూడా సీఎం కామెంట్స్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అలాగే నిన్న జరిగిన వేడుకలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సంబంధించిన అంశాలే మనకి ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే
ఆర్థికంగా ఇబ్బందులున్న సంక్షేమమే ఎజెండా అంటూ కూడా మరికొన్ని కామెంట్స్ అయితే సీఎం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దాం, అహంకారం బంధుప్రీతికి మా పాలనలో తావులేదు అంటూ కూడా మరిన్ని కామెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అఖండ భారత్ సాధిస్తాం, మన దేశ వ్యవహారాల్లో మూడో దేశ జోక్యాన్ని ఒప్పుకోమంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ ఇవి. దేశంలో రజాకర్ల మద్దతుదారులు ఇంకా ఉన్నారు, వాళ్ళే మనకు అతిపెద్ద శత్రువులు, భారత్ సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్ తో చూపించామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక నిన్న జరిగిన చిట్ చాట్ లో కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 10 ఏళ్లలో మస్తు పనులు చేసిన, మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి వస్తుంది, పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్కైందని కామెంట్. సో తెలంగాణ భవన్ లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. గ్రూప్ 1 అంశానికి సంబంధించి మరిన్ని పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సింగిల్ జడ్జ్ తీర్పును రద్దు చేయండి, గ్రూప్ 1 పై హైకోర్టులో టీజీపీఎస్సీ అపీల్, సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా కామెంట్స్. సో మేము సమర్పించిన వివరాలు ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు, తుది నిర్ణయం వచ్చేలోగా సింగిల్ జడ్జ్ తీర్పు అమలుపై స్టే ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి. ఇక్కడ చూసుకుంటే కలెక్టర్ ఇదేం పద్ధతి, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజా ప్రతినిధుల ఫైర్. సో ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణన్ సీరియస్ అయిన ఒక ఘటన మనం ఇక్కడ చూసుకోవచ్చు. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీకి సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఉంది. పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తీన్మార్ మల్లన్న బీసీ మేధావులు, ప్రొఫెసర్లు. తెలంగాణ రాజ్యాధికారిక పార్టీ స్థాపక, హోటల్ తాజ్ కృష్ణాలో బీసీ మేధావులు ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన. వరికంకులు, పిడికిలి, గ్రీన్ రెడ్ కలర్స్ తో పార్టీ జెండా. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామంటూ కూడా మల్లన్న కామెంట్ చేశారు. బీసీలకు ఆత్మ గౌరవం కావాలి, అధికారంలో వాటా దక్కాలి, మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవి ఇవాల్టి పత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.